నేటి రాశి ఫలాలు. వృశ్చిక రాశి వారు ఈరోజు బంధుమిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. అలాగే చిన్ననాటి మిత్రులను కలుసుకొని పాత విషయాలను చర్చించి ఆనందంగా గడుపుతారు. సమాజంలో పరపతి అనేది పెరుగుతుంది. చేపట్టిన పనులన్నింటిలో కూడా విజయాన్ని సాధిస్తారు. ఇక వ్యాపారస్తులు వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అవి ఫలిస్తాయి. నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఉద్యోగాలలో ఒడిదుడుకులను అధిగమిస్తారు. ఇక వృశ్చిక రాశి వారు ఈరోజు మంచి మాట తీరుతో శత్రువును సైతం ఆకట్టుకుంటారు. ఇక సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు బంధుమిత్రుల రాక మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక ధనవృద్ధి అనేది కనబడుతుంది. అలాగే షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెట్టారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి నూతన వాహన యోగం అనేది కనబడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి చేసే మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. అలాగే వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి వివాహం నిశ్చయమే శుభతరుణంగా చెప్పవచ్చు. వృశ్చిక రాశి వారు ఈరోజు శుభకార్యాలలో చురుగ్గా పాల్గొంటారు. ముఖ్యమైన పనులన్నీ కూడా సాఫీగా పూర్తి చేస్తారు. రావాల్సిన బాకీలు సకాలంలో అందుతాయి. బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి. అలాగే ఆస్తి వివాదాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో అవి ఈరోజు తీరిపోతాయి. మీ ప్రతిభను చాటుకొని ముందుకు సాగే మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నం చేస్తున్నారో వారికి మంచి ఉద్యోగ యోగం అనేది కనబడుతుంది. తప్పకుండా పట్టుదలగా ప్రయత్నించండి. ఉద్యోగాన్ని సొంతం చేసుకోవచ్చు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారి యొక్క ఆరోగ్యం కుదుట పడుతుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో ఆశించిన విధంగా లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు దక్కే అవకాశాలు కనిపిస్తున్నవి. పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ పర్యటనలు చేసే అవకాశం వస్తుంది. కళాకారులకు కొన్ని అవకాశాలు అనేవి దగ్గరకు వస్తాయి. ఇక రాజకీయ రంగం వారికి మంచి అనుకూలత అనేది కలుగుతుంది. అలాగే సినీ రంగం వారు మంచి లాభాలను అందుకుంటారు. వైద్య రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. నూతన వైద్యశాలలు నిర్మించే మంచి రోజుగా చెప్పవచ్చు. అలాగే ఈరోజు విద్యార్థులకు కొత్త అవకాశాలు అనేవి దక్కుతాయి. అలాగే ఐటీ రంగం వారికి మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. ఇక ఈరోజు వృశ్చిక రాశిలోని మహిళలకి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగులు నీలం మరియు నలుపు. ప్రతికూలమైన రంగు నేరేడు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృశ్చిక రాశి వారు రాఘవేంద్ర స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.